అన్న నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? పోచయ్య నా పేరు. పోచయ్య గారు. ఏం లేదు, మేము జిహెచ్ఎంసీ సర్వే చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా అన్న. ప్రతిసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు లాస్ట్ టైం అంటే ఒక 100 స్థానాలకి ఇక్కడ పోటీ జరిగింది. దాదాపుగా నాకు తెలిసి 48 సీట్లు బీజేపీకి వచ్చాయి అప్పుడు తర్వాత కొంచెం బీఆర్ఎస్ కూడా సిరసగం అని వచ్చినాయి. కొన్ని ఒక 2-3 కాంగ్రెస్ కూడా వచ్చినట్టుంది. సో మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది. సో మరి ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్గానే వెళ్తుంది, బీఆర్ఎస్ బాగానే ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీ. సో మరి ఈ 3 పార్టీలు కాకుండా పవన్ కళ్యాణ్ అదేవిధంగా కవిత వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు? ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్లో స్థానాలు కూడా పెరుగుతున్నాయి. 100 స్థానాల కంటే ఇంకా 300 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. సో కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో డెవలప్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఈసారి ఏ పార్టీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పదవిలో ఉన్న ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఉంది కాబట్టి అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెసే వస్తుంది. ఎందుకంటే నీకు జిహెచ్ఎంసీలో వేరేది ఏదో వచ్చినా కానీ కాంగ్రెస్ నీకు సీటు కాంగ్రెస్ సీఎం ఉంది కాబట్టి ఎవరు మన రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి నువ్వు వేరేది ఏదో వచ్చినా నీకు వర్క్ జరగదు. ఇక్కడ పదవులు వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, ఇప్పుడు జిహెచ్ఎంసీ వేరే వాళ్ళు వచ్చినా నీకు పని జరగదు, ఏ పని జరగదు. వీళ్ళు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ వస్తేనే మనకి ఇక్కడ పనులు జరుగుతాయి. ఆ పార్టీ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ జరగటానికి జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు. అంటే గట్టిగా మాట్లాడినోనికి చేయించుకుంటానికి జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి జరగట్లేదు. ఏమి నిజమైన లబ్ధిదారుడికి ఏం జరగట్లేదు, ఏ పథకాలు రావట్లేదు, ఏం పట్టలేదు. డ్రైవర్కు అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు. ఆటో డ్రైవర్లకు ఏంది ట్యాక్సీ తీసేసిండు, ఆటో ట్యాక్సీ తీసేసిండు. అది ట్యాక్సీ తోటి ఏం ఉపయోగం? 450 రూపాయలు ట్యాక్సీ. అది దానితో ఏం ఉపయోగం లేదు డ్రైవర్కు. దాంతో 450 కట్టుకుంటే మనం రూబాబు పెట్టుకునే వాళ్ళం ఈరోజు. మరి దానికి ఆటో డ్రైవర్లకు అసలు పార్కింగ్ లేవు, దేని లేవు. అసలు ఆటో డ్రైవర్కి ఏమైనా ఉపయోగం లేదు. ఏమైనా ప్రాబ్లం అయితే యాక్సిడెంట్ అయితే వానికి ఏం ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరికి ఏమీ ఉపయోగం లేదు. మాకు ఏముంది ఇప్పుడు రైతు అంటారు, రైతుకు హెల్ప్ అంటారు. ఓకే, ఎస్సీ బీసీ అన్ని ఎస్టీకి అన్నిటికీ ఉపయోగం అంటున్నారు ప్రతి ఒక్కదానికి. మరి ఎస్సీలకి ఏమో దళిత బంధు అంటున్నారు, ఎస్సీ ఎస్టీలకి అందరికి రైతు బంధు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి డ్రైవర్ కూడా ఇప్పుడు రైతుతో సమానమే కదా డ్రైవరు. రైతు పండించిన పంటకు డ్రైవర్ తీసుకపోకపోతే ఎక్కడ ఉంటుంది పంట? అది ఇప్పుడు ఏ ఫీల్డ్ కా ఫీల్డ్. ఇప్పుడు డ్రైవర్ కూడా లేకుంటే నీకు ఏది నడవదు కదా. ఇప్పుడు ఒక్కసారి ఆటో డ్రైవర్లను కానీ, లారీ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ ప్రతి ఒక్క డ్రైవర్ స్ట్రైక్ చేసినాం అనుకో, మేము ఆపేసినాం అనుకో, నీది ఏది వస్తువులు మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోతే నీకు తింటేందుకు తిండి కూడా గతి ఉండదు. పండించడమే గొప్ప కాదు, మనం అది జేరేయడం కూడా గొప్పే మనిషి. మనం ప్రతి ఒక్కరు మేము జేరేస్తున్నాం కాబట్టి మేము ఆటో డ్రైవర్లం ప్రతి ఒక్కరిని, స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు మేము ఇంటికి చేరేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఏదైనా ఉపయోగం చూపించాలి. ఏదంటే మాకు మా పిల్లల చదువులకు కానీ, మాకు ఏదైనా ఆపత్తి ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మేమే ప్రతిదానికి మేమే భరించవలసి వస్తుంది. మాకు ఏది లేదు దానివల్ల. ఇన్సూరెన్స్ కనీసం ఇన్సూరెన్స్ అన్న తక్కువ చేస్తే ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు సెంటర్లో, ఏం ఉపయోగం ఉంది? 30 రూపాయలు పెంచిండు, 30 రూపాయలు పెంచండి సిఎన్జికి, ఎల్పిజికి, డీజిల్కి. ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలలో విపరీతంగా పెంచిన రేట్లు. పప్పులు ఉప్పులు 10,000 15,000 తీసుకోకపోతే కానీ నీకేమి రావు సరుకులు. ఇప్పుడు చిన్నపాటి కుటుంబం బతకడానికి చాలా కష్టం అయిపోయింది. వాడు కూలి పని చేసుకుంటాను కూడా చాలా కష్టమైంది, కూలి పని దొరకలేదు. బయట దేశం నుంచి వచ్చి బీఆర్ఓ లాలీలు అడ్డగోలుగా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు మన తెలంగాణలో ఎవరికి ఉపయోగం లేదు వీళ్ళతోటి. నువ్వు ప్రతి ఒక్క దాంట్లో పనిలో బయట రాష్ట్రం నుంచి వస్తున్నారు, బతుకుతున్నారు ఇక్కడ అందరు కూడా. దీంతో ఉపయోగం ఏం లేదు. ఆటో డ్రైవర్లకు అయితే, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అయితే అసలు ఉపయోగం ఏం లేదు. కేసీఆర్ అప్పుడు ఏంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ శాలరీ పెంచిండు, జీతాలు పెంచిండు. మరి ఆటో డ్రైవర్లకు ఎందుకు పెంచాడు? ఆటో డ్రైవర్లకు పెంచకుండా వెళ్ళిపోయిండు ఆయన దిగి. మరి ఇతనన్నా గుర్తించాలి కదా. ఏం ట్యాక్సీ? 450 రూపాయలు ట్యాక్సీ. అది సంవత్సరానికి 450 రూపాయలు అది ట్యాక్సీ. దాంతో ఏం ఉపయోగము? పోరని అది స్కూల్ పోరానికి ఇస్తే 500 ఇస్తే కూడా ఆడు లెక్క చేస్తలేడు ఈ రోజుల్లో. 450 తోటి ఏమవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టింది. మరి ఉచితం బస్సు పెట్టిండి, ఆటో డ్రైవర్కు కనీసం 8,000 ఇస్తా అని, 12,000 ఇస్తా అని చెప్పాడు. అది లేదు. మన నమో నారాయణ అని కూర్చున్నాడు మంచిగా, మనోడేంది గద్దెక్కిండు, కథం అయిపోయింది, కూర్చున్నాడు. ఏం లేదు. సప్పుడు అంటే
తింటున్నాము ఉంటున్నాం అన్నట్టు. ఇప్పుడైతే అది పులుకులేదు పలుకులేదు. అదేమంటారు కదా, గంగ దాటేదాకా గంగమ్మ గంగమ్మ అంటే గంగ దాటినాక గంగమ్మ అవుతావు పింగమ్మ అవుతావు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అట్లుంది అది. రెండు ప్రభుత్వాలు చూశారు, మరి ఏమైనా మార్చాలనుకుంటున్నారు ఈసారి? బీజేపీకి ఏమైనా అవకాశం దొరుకుతుంటారు ఇక్కడ తెలంగాణలో? బీజేపీకి దొరకదని, బీజేపీకి రాదు ఇక్కడ. ఇది వస్తే కాంగ్రెస్. బీజేపీ దాదాపుగా 21 రాష్ట్రాల్లో అధికారులు, తెలంగాణలో ఒకసారి అవకాశం అని అడుగుతున్నారు కదా. టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తప్ప ఏవి రావు ఇక. అంతే. బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు రాడు. ఫ్యూచర్లో చెప్పలేము. ఈ రెండు పార్టీ కవిత కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫ్యూచర్లో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ రెండే పోటీ పడతాయి. ఈ రెండు బీజేపీ, అది మనది కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండే పోటీ పడతాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి. బీజేపీ పోటీలో ఉండదు, ఎందుకంటే లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా. వచ్చినాయి కానీ ఈ రాజు ఈసారి ఎట్లా ఇచ్చాడు? 30 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు 2 రోజులు సంది 20 రూపాయలు తగ్గించాడు. ఎందుకు తగ్గించాడు? అధికారులం రావాలని తగ్గించాడు. మరి అప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడు 20 మొత్తం డీజిల్ పెట్రోల్ అన్ని తగ్గించాడు. ఈ రోజు 70 రూపాయలు ఉంది. మొన్నటి దాకా 90 రూపాయలు ఎల్పిజి 90 రూపాయలు ఉంది. ఎగ్దామని 20 రూపాయలు పెంచిండే ఏ లెక్కతో తగ్గించిండు వాడు. వాళ్ళు రానికే కదా ఇదంతా దొంగ లెక్కలు అన్ని. ఈ రాజకీయ నాయకులు అంతా దొంగ లెక్కలు. కుళ్ళ చెప్తున్నా, మా రాజకీయ నాయకులు అంతా ఏంటంటే వాళ్ళు మనుషులని మత్తుగొల్పనికి, ఇదంతా చిన్న అంతపాటి మనుషులని మత్తుగొల్పనికి. ఏం లేదు ఇది అంతా. సెంటర్లో బీజేపీ ఉన్నప్పుడు సెంటర్ది బీజేపీదే కదా సంబంధం. ఇప్పుడు తగ్గించవచ్చు కదా, తగ్గించి ఇప్పుడు ఈయన కూడా తగ్గియాలి. ఎవరు? రేవంత్ రెడ్డి కూడా చూడాలి, రేవంత్ రెడ్డి కూడా చూసుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు మన ఆయన ఏంది వైఎస్ రాజశేఖర రెడ్డి గ్యాస్ రేటు వేస్తే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? గ్యాస్ రేటు అంతమంది నా పబ్లిక్ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ అంత పెట్టలేరు అని ఆయన వేసుకొని గవర్నమెంట్కు సగం పెట్టి ఒక పబ్లిక్ కొంచెం వేసిండు. అప్పుడు ఇవన్నీ ఎవరు తెచ్చినాయి? 108 ఇవన్నీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ ఆయన తెచ్చినాయి. ఇవన్నీ ఏం చేసినాయి ఏం లేదు. దాని మీద ఇంత పెంచుకుంటా పింఛన్ పెంచుతాం, అది పెంచుతాం అని మనసులను వెళ్ళగలుపుతారు. కానీ వీళ్ళందరూ ఏం చేసింది ఏం లేదు. వీళ్ళంతా ఏం లేదు. మంచి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంచి బిల్డింగ్లు కొట్టి కూడా పైసలు వీళ్ళు తీసుకోనికి తప్ప ఏం లేదు. వీళ్ళ కాంటాక్ట్లు బేస్లు, వీళ్ళకి తెలిసిన చుట్టాలు రిలేషన్లు, వీళ్ళందరూ బతకనికి కాంటాక్ట్లు చేయడము, ఈ గూల కొట్టడం, ఉన్న బిల్డింగ్లు కొట్టి లేని కట్టడం. నీకు అంత బిల్డింగ్లు కట్టబుద్ది అయితే కొత్త బిల్డింగ్ కట్టు, కొత్త హాస్పిటల్ కట్టు, కొత్తది అయ్యింది కట్టు. ఇవన్నీ ఎందుకు కట్టడము? ఉన్న వాటిని కూలగొట్టి కట్టడం ఎందుకు? అవి తాతల నాడి ముత్తాతల నాడి కూలగొట్టి కట్టిరు. సెక్రటరేట్ ఎంత గట్టి బిల్డింగ్ అది, దాన్ని కూలగొట్టి కట్టినారు. పైసలు సంపాదించుకొని కాదు, అంతే తప్ప ఏం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మన గరీబులకు ఏం చేసేది ఏం లేదు. ఇల్లు అప్పుడు ఓట్ల మందం ఏదో చూపిస్తారు కథం అంతే. ఈ పబ్లిక్ కూడా ఎట్లా అంటే వచ్చిందాన్ని ఎట్లా వీళ్ళు తింటూనే ఉంటారు, వచ్చిందాన్ని మనం ఎందుకు వదులుకోవాలని పబ్లిక్ కూడా తయారయ్యారు. అంతే, ఏం లేదు. ఈసారి డీలిమిటేషన్ లో సీట్లు పెరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో. మరి ఎలా ఉండబోతుంది అంటే మహిళలకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేమన్నా. పబ్లిక్ ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు చాలా పబ్లిక్ అందరు కూడా ఇప్పుడు ఈ రెండు గవర్నమెంట్ల మీద అయితే కోపంగానే ఉంటారు పబ్లిక్. ఎందుకంటే అక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ రెండు ప్రభుత్వం తెలంగాణలో పాలిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాల మీద అయితే కొంచెం అదే ఉంటుంది. చూడాలి దీనివల్ల కేసీఆర్కు కొంచెం ఏమైనా ఉపయోగం పడుతుందేమో ఈ రెండింటి వల్ల. ఎందుకంటే రేట్లు విపరీతంగా రేట్లు పెంచారు కాబట్టి గ్యాస్ పెట్రోల్ ప్రతి ఒక్కరికి నీకు గ్యాస్ పెట్రోల్ కంపల్సరీ కావాలి. ఎవరికి లేదు అని ఎవడో మోడీ వచ్చామంటుండు, మీరు పెట్రోల్ తగ్గించండి, బండ్లు తగ్గించండి, అది తగ్గించండి అంటుండు. నువ్వు బంగారు కొనకండి. నువ్వు చెప్పేది నువ్వు తిరగడం మానేయి ముందు. అలా విమానాలలో రోజుకొకటి విమానం, నువ్వు రోజొక దేశం తిరగడము, రోజొకటి అది తిరగడము, రోజొక డ్రెస్సింగ్ స్టైల్ మారవడం, ఈ మానేయి ఫస్ట్. నువ్వు మానేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు. నువ్వు దిగినప్పుడు తెలుస్తుంది కుప్ప ఎంత అప్పు చేసి పెట్టినావు మంది పబ్లిక్ మీద. ఒక్కొక్కరికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ దిగితే ఎంత అయిందో అప్పు తెలిసింది. ఇప్పుడు నువ్వు ఈయన తిరిగినాడు, కాంగ్రెస్ తెలుస్తుంది, ఇద్దరు తెలుస్తుంది అప్పు. చూడాలన్నా ఇక మార్పు అంటే అనిపిస్తుంది. మేమేమనుకుంటాం, అధికారంలో ఉన్న పార్టీకి వేస్తేనే కొంచెమన్నా పనులు అవుతాయి అని మేము అనుకుంటున్నాం. కొంచెం ఈ 3 ఏళ్లలో కూడా కొంచెం ఏదైనా పనులు అవుతాయి అని మేము అనుకుంటున్నాం. ఏం పథకాలు ఉన్నాయి? ఏది అంతలే ఇప్పుడు ఏదో మాకు రేషన్ కార్డులన్నీ ఇప్పించిండు, అదొక సంతోషం అనుకో. చిన్నపాటి కుటుంబాలకు సన్న బియ్యం వస్తున్నాయి, చిన్నపాటి కుటుంబాలకు రేషన్ కార్డులు వచ్చినాయి, అదొక సంతోషము. కొంతమంది కరెంటు బిల్లు కూడా పాప్ అవుతుంది, అది కూడా నాకు లేదు. సబ్సిడీ అయితే గ్యాస్ రావట్లేదు.
ఈ అయితే మరి బస్సులు ఫ్రీ పెట్టి మీ ఆటోలకి అయితే దెబ్బ కొట్టారు. ఆటోలకైతే దెబ్బ పడ్డది. ఓలా ఊబర్ ఇట్ల వల్ల కూడా దెబ్బే. ఓలా ఊబర్ అంటే అన్న ఇది కూడా ప్రైవేట్ సంస్థలే. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఇట్లనన్నా తీసేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన రేవంత్ రెడ్డి అన్న సార్ కానీ ఏమైనా ఉండని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కనీసం నువ్వు ఫ్రీ బస్ పెట్టినందుకు కనీసం దీంట్లోనన్నా మీరు గవర్నమెంట్ది యాప్ తీసుకొచ్చి మెయిల్ చేస్తే మాకు దాంతో ఉపయోగం ఉంటుంది. అది మన ఓలా ఊబర్కి కానీ గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చి మాకు తక్కువ తోటి మాకు కొంచెం అమౌంట్ పెంచినట్టు ఉంటే బాగుంటుంది. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.